హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య పరిచయం వేడుకోవడం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవచ్చును. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవచ్చును. నా యొద్ద విచారణ చేయవారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెతుకు వారికి నేను దొరికి నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనను అనుసరించి శిర్మార్గము నడుచుకొచ్చు లోబడిన ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలను బలార్పణను అర్పించు ఇటుకల మీద దుమ్ము వేయుదు. నా భయము లేక వారు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. హల్లెలూయా. ప్రవక్తకు యెషయా పలుకుతున్న మాట. యెషయాలు ఇద్దరు, ఒక ఆయన యెషయా, ఆయన దావీదు తండ్రిగా, ఈయన యెషయా, ఈయన ప్రవక్తకు యెషయా. ఈయనలో నుంచి ఈయన మొదట ప్రారంభము దర్శించబడ దేవుని ఆత్మ చేత నడిపింపబడి మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తే చాలా తేటగా విలువ కలిగిన మాటలు దేవుడు మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. దేవుడికి స్తోత్రం. ఆ మాట, ప్రతి మాట ఎంత ధనం పోసి కొనుక్కున్నా, ఎంత బంగారం వెలపెట్టినా ఇక మాటలు దొరకవు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యెషయా ప్రవక్తే కాదు, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రతి మాట విలువ కలిగినది, కోరదగినది, ముత్యముల కంటే శ్రేష్టమైనది, వెండి బంగారముల కంటే కోరదగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన ప్రాణము కంటే కోరదగినది అంటే మన ప్రాణము కంటే కూడా కోరదగినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత విలువైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో యెషయా ప్రవక్తల నుంచి మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతోనూ నాతో కూడా ఇవే మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర విచారించలేకపోయిన సందర్భాలు ఈ రోజు వరకు ఉన్నాయి. హల్లెలూయా. ఒకవేళ విచారించినా కూడా ప్రభువు యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిగాను, యేసుక్రీస్తు ప్రభువాన్ని తండ్రి యొక్క కుమారుడిగాను, తండ్రి యొక్క అద్వితీయుడిగాను ఒప్పుకోనట్లేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు మొర్ర పెట్టినా నేను ఆలకించు అన్నాడు. మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయం 12, 13 వచనాలు. వారు కన్నీళ్ళ చేత నా బలిపీఠములను తడుపుదురు కానీ, వారు రోదన చేసేదురు కానీ, వారు దుఃఖింతురు కానీ, వారి నైవేద్యములు, వారి బలి అర్పణలు నేను అంగీకరించను. నేను చెప్పిన మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యం, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట ఈరోజు నీకు నాకు చెప్తున్న మాట. ఈ మాటను స్వీకరిస్తే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నిలుపుకుంటాం, ఆ ఆశీర్వాదంలో నువ్వు నిలిచి ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం ఊరికినే రాదు. ఆశీర్వాదం అనేది ఊరికినే రాదు. మరి ఆ ఆశీర్వాదం రావాలంటే అక్కడ ఏమంటున్నాడు? మొదట మీరు నా యొద్ద విచారణ చేయండి. మొదటి మాట అదేనమ్మా, నా యొద్ద విచారణ చేయాలి. మనం విచారణ చేయడానికి ఆలస్యం చేస్తాం, కానీ దేవుడు నిన్ను నన్ను తొందర పెడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా అదే చెప్పాడు. మీరు ముందు నా యొద్దకు వచ్చి విచారణ చేయండి. మీరు ఏం చేయాలో నేను చెప్తాను. అది ఎలా చెప్తాను? దర్శనాల ద్వారా దర్శనం మీ యొద్దకు వస్తుంది, ఒక ప్రత్యక్షత మీ యొద్దకు వస్తుంది, ఒక కళ మీ యొద్దకు వస్తుంది, ఒక స్వప్నాన్ని మీరు చూడగలుగుతారు. ఆ భావాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఆ దర్శన భావం మీకు అర్థమైనప్పుడు ఆ రక్షణ విలువను మీరు కాపాడుకుంటారు.
మొరపెట్టుకుంటూ నేను ఇచ్చే ప్రతి పరిశ్రమల ఆశీర్వాదంలో మీరు నిలిచి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మొరపెట్టకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యం ధ్యానించకుండా, దేవుని సన్నిధికి క్రమంగా రాకుండా నాకు ఆశీర్వాదం రావాలంటే నీ ఎందుకు నా ఎందుకు రాదు. ఆశీర్వాదం అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేసేదల్లా నీకు ఇవ్వటమే ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పొందుకున్న రక్షణ నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ కాపాడుకుంటే ఆశీర్వాదం. నువ్వు పొందుకున్న రక్షణ క్రీస్తు యొక్క స్వరూపంలోకి నువ్వు రావటమే ఆశీర్వాదం. రక్షణ పొందక ముందు నువ్వు ఎలా ఉన్నావు, రక్షణ పొందక ఎలా ఉన్నావు నీవు నేను పరీక్ష చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. రక్షణ పొందక ముందు మనము మునుపు దేవునికి దూరంగా ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు మన ప్రవర్తన కానీ, మన క్రియలు కానీ, మన నడవడిక కానీ, మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మనకున్న చుట్టూ వాతావరణం కానీ, మనతో ఉన్నవారు కానీ, మన చుట్టూ ఉన్నవారు కానీ, వారి మాటలు కానీ, మన మాటలు కానీ ఆలోచన చేసుకున్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు చూస్తే చాలా భయంకరంగాను ఈరోజు నీకు అసహ్యం పుడుతూ ఉంటుంది. నా బ్రతుకు ఇదా, నా జీవితం ఇదా. క్రీస్తుని అంగీకరించిన తర్వాత, నువ్వు రక్షణ పొందిన తర్వాత ఇంత భయంకరమైన బ్రతికానా నేను? ఇంతమంది ప్రజలకు విరోధంగా జీవించానా? నా తల్లి తండ్రికి అవిధేయుడిగా బ్రతికానా, అవిధేయులుగా బ్రతికానా? నా బ్రతుకు మీద నాకే అసహాయం కలుగుతుంది. ఎందుకో తెలుసా? అప్పుడు దాకా నీ నేత్రాలు మూతబడి ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 19వ వచనం 1:19 చెప్తాడు. 4:4 2 కొరింథీ 4:4 కూడా చెప్తాడు. ఈ యుగ సంబంధమైన దేవతట మన మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేయడం వల్ల దేవుడు ఎవరో మనం వెరుక్కుండా పోయాం. మంచి ఏంటో మనకు తెలియకుండా పోయింది, నీతి ఏంటో మనకు తెలియకుండా పోయింది, సత్యం ఏంటో మనకు తెలియకుండా పోయింది, పరిశుద్ధత ఏంటో మనకు తెలియకుండా పోయింది. మన మనోనేత్రాలు మూతపడ్డాయి. ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్షణ, యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన చేయడం ప్రారంభించావో నీ నేత్రాలు వెలిగింపబడ్డాయి, నీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. నువ్వు చూస్తున్నప్పుడు నీకేమవుతుందంటే, నేను చేసిన నా జీవిత కాలం అంతా కూడా, నా జీవితంలో 25 సంవత్సరాల లేదా 30 సంవత్సరాల 40 సంవత్సరాల ఇంత వ్యర్థముగా లోకములో, పాపములో, అంధకారంలో, అంధత్వంతో, లోకులతో కలిసి నా దేహాన్ని పాడు చేసుకున్నాను. అనేకులకి